మెదక్ జిల్లా నుండి వస్తున్న బ్రేకింగ్ ఇది. అక్కడ శిశు విక్రయాలు కలకలం రేపుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతో శిశువును శిరీష దంపతులు అమ్మేశారు. మార్చి 27న మాతా శిశు కేంద్రంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది శిరీష. మధ్యవర్తి శారద ద్వారా 3 లక్షలకు ఆడబిడ్డ విక్రయం జరిగింది. ఏప్రిల్ 1న సిద్దిపేట జిల్లా ములుగు అల్లీనగర్ కు చెందిన కల్లమ్మ లింగయ్య దంపతులకు శిశువుని విక్రయించారు. తల్లిదండ్రులకు 40,000 మాత్రమే ఇచ్చింది మధ్యవర్తి శారద. ఐసిడిఎస్ అధికారులు శిరీష ఇంటికి వెళ్లినప్పుడు శిశువు లేకపోవడంతో అనుమానం వచ్చింది. శిశువు తల్లిదండ్రులతో పాటు మొత్తం 10 మందిపై ఇప్పుడు కేసు నమోదైంది. ఈ నెల 6న మెదక్ లైఫ్ కేర్ ఆసుపత్రిలో తల్లికి తెలియకుండా అప్పుడే పుట్టిన శిశువును అమ్మేశారు నర్సులు. ఇప్పుడు మరో శిశువు విక్రయ ఘటన వెలుగులోకి రావడం మెదక్లో కలకలం రేపుతోంది. ఈ శారద అనే లేడీ మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఆమెకు ఎవరైతే పిల్లలు లేని ఒక ఫ్యామిలీ ములుగు అలీనగర్ దగ్గర, గజ్వేల్ దగ్గర అలీనగర్లో ఉంటారు. వాళ్ళకి కుర్మా కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఉద్దేశంతో శారద వాళ్ళకి అప్రోచ్ అవ్వడం జరిగింది. శారద ఈ పాపని 1 ఏప్రిల్ 26 నాడు ఈ మాతా శిశు హాస్పిటల్ ముందే జాన్ డీర్ షోరూమ్ దగ్గర వాళ్ళకి పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసి 3 లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది. అమ్మినప్పుడు వీళ్ళు ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ శారద లేడీ ప్రతి మీడియేటర్ కూడా 10,000 చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మిగిలిన 2,10,000 శారద అనే లేడీ తీసుకోవడం జరిగింది. మెయిన్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులకి 40,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది తెలిసిన తర్వాత ఈ చట్ట ప్రకారం పిల్లల్ని అమ్మిన తల్లిదండ్రులు కానీ అడాప్షన్ చేసుకున్న తల్లిదండ్రులు కానీ మధ్యలో బ్రోకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా శిక్షార్హులే.